అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొయినుద్దీన్, ఏఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని. సోదరులారా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ప్రతి విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పారు. అయినా కూడా ఈ డోలు మీడియా, ఈ భజన మీడియా, ఈ ఎల్లో మీడియా చేసే డ్రామాలు చూస్తుంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని కంకణమ్మ కట్టుకున్నాయి అని అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే ఉడత గుడ్లు పెడితే వాటిని పొదిగించి ఏ విధంగా పొదిగించాలో ఆ విధానాన్ని నేర్పించింది నేనే, అందులోనే జీవశాస్త్రంలో నోబెల్ గ్రహీతకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అని కూడా చెప్పేస్తున్నారు. అంటే ఎంత నీచంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందంటే మేము చెప్పిందే నిజము, మిగతా వారు చెప్పినన్ని అబద్ధాలే. అంటే నేను ఒకటే క్వశ్చన్ ఎదుర్కొన్నా టీడీపీ వారికి, జనసేన వారికి, బీజేపీ వారికి. స్ట్రైట్ ఫార్వర్డ్, అడ్డదిడ్డాలుగా వద్దు, ఈసీజీ లాగా వద్దు, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీరు ప్రెస్ మీట్ పెట్టేసి, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, లేకపోతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్కి అదానీ గారికి ఎటువంటి సంబంధం లేదు అని ఒక్క ప్రెస్ మీట్ చెప్పండి, ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది. గూగుల్ డేటా సెంటర్కి అదానీ గారికి ఎటువంటి సంబంధం లేదు, అది మా సొంతంగా తెచ్చాము అని చెప్పండి, ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాష్ట్ర యువకులు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ కోసం ఏనాడైతే ఎంఓయూలు కుదుర్చుకున్నారు ఆ రోజే చెప్పేశారు, మాకు డేటా సెంటర్ అవసరము లేదు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, దీనివల్ల ఎటువంటి ఉద్యోగాలు రావు, మాకు ఇక్కడ ఐటీ సెక్టర్ కావాలి.